భగవద్బంధువులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసి ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున అగస్త్యుల వారు చేయాల్సిన కర్తవ్యబోధ చేసి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారని, ఈ ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ ఆదిత్య హృదయంలోని 28వ శ్లోకము, ఏతర్చుత్వా మహాతేజ నష్టశోకో భవతదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రైతాత్మవాన్. ఈ ఆదిత్య హృదయాన్ని విని మహా తేజస్వి అయ్యి అప్పుడు నశించిన శోకం కలవాడయ్యాడు. ఈ ఆదిత్యతత్వాన్ని హృదయంలో నిలుపుకున్నాడు, ప్రేతాత్మవంతుడయ్యాడు అని ఉపదేశ ఫల అనుభూతిని తెలియజేస్తున్న శ్లోకం ఇది. ఎప్పుడైతే రామచంద్రస్వామి ఆదిత్య హృదయం విన్నాడో ఆ క్షణంలోనే ఆయనకి ఆదిత్య విద్య సిద్ధించింది. దానితో ఆయన నష్టశోకుడయ్యాడు. ఇక్కడ ఎలాగైతే రాఘవుడు నష్టశోకుడయ్యాడో భగవద్గీత బోధన అయ్యాక కూడా అర్జునుడు అన్న మాట మనం గుర్తించాలి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్ మయాచ్యుత సితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అచ్యుత, నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది, స్మృతి లభించింది, సందేహాలన్నీ తొలగిపోయాయి. నువ్వు చెప్పినట్టు చేస్తాను. అర్జునుడికి మోహం పోతే రామచంద్రుడికి శోకం పోయింది. ఇదే ఈ ఆదిత్య హృదయము, భగవద్గీతల యొక్క సమన్వయము అని అంటారు పూర్వాచారులందరూ. రామచంద్రస్వామి సుప్రీతుడు అయ్యాడు అంటే అక్కడ అర్థము ఆయన చెయ్యాల్సిన కర్తవ్యం మీద ఆయనకి ప్రీతి కలిగింది అనే అర్థం చెబుతున్నారు వాల్మీకి మహర్షి. ప్రేతాత్మవంతుడు అయ్యాడు అంటే రామచంద్రస్వామి స్వస్వరూప స్థితిని అందుకున్నాడు అని అర్థం. ఆ స్థితిని పొందిన తర్వాత ఏమి చేశాడో తర్వాత ఉన్న 29వ శ్లోకం చెబుతుంది. ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరంహర్ష మమాప్తమాన్ తిరరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీరివాన్. ప్రేక్ష ప్రా ప్లస్ ఈక్ష, చాలా భక్తిభావంతో చూసి జప్త్వా, ఈ ఆదిత్య హృదయాన్ని జపించి పరంహర్షం అమాప్తమాన్ అంటే చాలా ఆనందాన్ని పొందాడు అని అర్థం. ఇందులో ప్రేక్షణం చేతితో చేసే కర్మ, జపించడం వాక్కుతో చేసే కర్మ, హర్షం పొందడం మానసిక కర్మ, ఇలా త్రికరణాలని ఏకముఖం చేసుకున్నాడు అని వాల్మీకి మహర్షి చెబుతున్నారు. ఇక్కడ రామచంద్రస్వామి సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మకి సంబంధించిన ఒక అంశమైన పరమహర్షము అంటే ఆనందాన్ని అనే స్థితికి చేరుకున్నాడు అనే భావన కనిపిస్తోంది. మన్మనామామ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. అర్జున, నాయందే నీ మనసుని నిలుపుకో, నాకు భక్తుడివి అవ్వు, నన్నే సేవించు, నాకు నమస్కారం చెయ్యి. ఇలా చేస్తే నన్ను పొందుతావు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెబుతున్న మాట అని అంటాడు గీతాచార్యుడు 18వ అధ్యాయం 65వ శ్లోకంలో. నన్ను పొందుతావు అంటే నాలాగే ఆనంద స్థితిని పొందుతావు అని అర్థం. అదే స్థితి ఇక్కడ రామచంద్రస్వామికి కూడా లభించింది. అటువంటి ఆనంద స్థితిని పొందిన రామచంద్రస్వామి కూడా ఆయన అవతరించిన సంకల్పాన్ని గుర్తు తెచ్చుకుని కర్తవ్యాన్ని నిర్వహించి కర్మని నిష్కామకంగా చేయడం ఇక్కడ వాల్మీకి మహర్షి చెబుతున్న రహస్యం. త్రిరాచమ్య అంటే 3 సార్లు ఆచమనం చేసి రామచంద్రస్వామి ధనస్సుని తీసుకుని రావణాసురుడిని చూసి ఆనంద స్థితిని చేరుకున్నవాడై ఎదురుగా వచ్చాడు అని ఇక్కడున్న స్థితిని చెబుతున్నారు వాల్మీకి మహర్షి. ఏదైనా మంగళకరమైన కార్యాన్ని చేసేటప్పుడు 3 సార్లు కొంచెం నీళ్లని సమంత్రంగా పుచ్చుకోవడం ఆచమనం అంటారు. ఆచమనం బయట లోపల శుద్ధి కోసం చేసే క్రియ. సంధ్యావందనం చేసిన, సుందరకాండ పారాయణ చేసిన, సీతారామ కళ్యాణం చేసిన, గణపతి హోమం చేసిన అన్నీ ఆచమనంతోనే ప్రారంభం అవుతాయి. ఆచమనం చేసేటప్పుడు 24 కేశవనామాలు చెబుతాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బయ్యను విష్ణు కథ అని అంటారు హనుమాచార్యుల వారు. అందుకోసమనే రామచంద్రస్వామి ఇప్పుడు సర్వలోకాలకి శుభప్రదమైన రావణవధ చెయ్యబోతున్నాడు. ఆ కార్యసిద్ధి పవిత్రుడు అయ్యి చెయ్యాలి అనే భావనతో ఆచమనం చేశాడు. ఈ ఆచమనం వల్ల శుచి అయ్యాడు అంటే దాని అర్థం ఇంతకుముందు అశుచిగా ఉన్నట్టే. ఆ అశుచి ఏమిటి అంటే అనవసరమైన చింత రామచంద్రుణ్ణి అశౌచంగా చేసింది. దానిని ఆచమనంతో తొలగించుకున్నాడు అని అర్థం. ఈ ఆదిత్య హృదయంలోని మిగిలిన భాగాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.